నమస్తే అండి. నమస్కారం. మందులు లేనిదే పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేయకూడదు. అవును. మందులు లేనిదే ఈవినింగ్, మధ్యాహ్నం తినకూడదు. అవును. ఇవి వద్దు అని వాళ్ళకున్నా తీసుకోవాల్సిన పరిస్థితి. అవును. ఇప్పుడు వద్దు అనుకున్నప్పుడు పక్కన పెట్టేసేయొచ్చా? అలాంటి ఒక ఆస్కారం మనకుందా? డయాబెటిస్ వచ్చింది అనంటే 3 చాలా ఇంపార్టెంట్. ఒకటొచ్చి ఏంటంటే తీసుకునే ఆహారం. రెండోది చేసేటటువంటి ఎక్సర్‌సైజెస్. మూడోది మనం ఈ గ్లూకోజ్ లెవెల్ పెరిగిందా, తగ్గిందా, కంట్రోల్‌లో ఉందా, తక్కువ ఉందా అని తెలుసుకోవడానికి చేయవలసిన పని ఏంటి? టెస్ట్ చేసుకుంటా ఉండడం. ఓకే. ఫ్రీక్వెంట్‌గా టెస్ట్ చేసుకుంటాం. హ్మ్. సో ఈ 3 డాట్స్‌ని గనక కనెక్ట్ చేసి క్లోజ్ చేస్తే గనక హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఫుడ్ అని వచ్చేటప్పటికి బేసిక్‌గా మనం జనరల్‌గా తీసుకునే ఫుడ్. అక్కడ చాలా కాన్షియస్ అయిపోతాం మనం. ఇదే తినాలా, ఇంతే తినాలా అని కాన్షియస్ అయిపోతాం. కానీ ఈ ప్రాసెస్‌లో ఏమవుతది, శరీరానికి రావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నిటిని చాలా మిస్ అవుతాం మనం. అది కాకుండా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఈ కాన్షియస్‌గా ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరానికి రావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్ని రానందువల్ల, ఒకటి షుగర్ లెవెల్ అధికంగా ఉండడం వల్ల ప్రోగ్రెసివ్ మజిల్ లాస్ అనేది ఉంటుంది. అంటే కంటిన్యూస్‌గా మజిల్ లాస్ అయిపోతూ ఉంటుందన్నమాట. సన్నబడిపోతూ ఉంటారు. అలా ప్రోగ్రెసివ్ మజిల్ లాస్ ఉందనుకోండి, బేసిక్‌గా డయాబెటిస్ అంటే ఏంటి? మన శరీరంలో చక్కెర స్థాయిలు. ఈ చక్కెర ఏంటి? మన శరీరానికి శక్తినిస్తుంది. ఈ షుగర్ వచ్చేసి మన బాడీలో ఉండి సెల్ లోపలికి వెళ్తే ఆ సెల్ ఆ షుగర్ను వాడుకొని మన శరీరానికి శక్తినిస్తుంది. మీరు ఊహించండి, నాకు ఒక బాగా మజిల్ ఉంది, నా శరీరంలో గ్లూకోజ్ ఉంది, గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్ ఉంది కాబట్టి ఈ గ్లూకోజ్ ఆ మజిల్లోకి వెళ్తుంది, యూటిలైజ్ అవుతుంది, గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది. ఇప్పుడు నాకు తక్కువ మజిల్స్ ఉన్నాయనుకోండి, ఈ గ్లూకోజ్ ఉన్న గ్లూకోజ్ అంతా యూటిలైజ్ అవ్వదు, ఎందుకంటే అక్కడ మజిలే లేదు. ఈ ఎక్కడ వాడుతుంది ఇది? సో ఈ మజిల్ గుడ్ అమౌంట్లో ఉండిందంటే శరీరంలో ఉన్న చక్కెర స్థాయిలన్నీ యూటిలైజ్ అవుతాయి, కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన అవకాశం ఏంటంటే డయాగ్రాండ్. ఈ డయాగ్రాండ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏం చేస్తుంది? ఒకటి వచ్చేసి గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది, మజిల్ తక్కువ ఉండడం వల్ల ఈ గ్లూకోజ్ లెవెల్ యూటిలైజ్ అవ్వదు, మళ్ళీ చక్కెర స్థాయిలు పెరిగిపోతే, చక్కెర స్థాయిలు పెరిగిపోతే శరీరంలో ఉండే ఇన్సులిన్ పనిచేయదు, అది పనిచేయలేదంటే మళ్ళా చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి, మళ్ళా పెరిగిందంటే మజిల్ తగ్గిపోతుంది. ఇది ఒక విషియస్ సైకిల్ అనమాట. దీన్ని బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేయడానికి పనికొచ్చేది డయాగ్రాండ్. ఇది ఎలా బ్రేక్ చేస్తుందని మీరు అడగచ్చు నన్ను. డయాగ్రాండ్ అనేది మన బ్రాండ్ నేము. దీంట్లో 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ స్పెసిఫికలీ ఫార్ములేటెడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. ఆ 5 రకాల ప్రోటీన్ ఇండియాలో ఓన్లీ డయాగ్రాండ్ లో మాత్రమే ఉంది. కావాల్సి ఉంటే ఇది నా ఛాలెంజ్, ఎవరికైనా సరే, ఎవరైనా సరే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి మీరు ఏదన్నా ప్రోటీన్ పౌడర్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మీరు అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే, మెడికల్ షాప్ అతన్ని, మీరిచ్చే ప్రోటీన్ పౌడర్ లో ఎన్ని రకాల ప్రోటీన్ ఉందని మీరు అడగండి ఫస్ట్. మీరు అలా అడిగినారంటే అప్పుడు గాన ఆ ఫార్మసీలో ఉండే అతను గాన 5 రకాల ప్రోటీన్ ఉందని కానీ చెప్తే ఆ 5 రకాల ప్రోటీన్ ఏంటని అడగండి. నేను ఇప్పుడు దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఉందని చెప్తున్నా. 5 రకాల ప్రోటీన్ ఏంటంటే సోయా, కెసిన్, తర్వాత వే ప్రోటీన్, గ్రీన్ పీ అంటే పచ్చిబట్టనాలు ఉంటాయి కదా ఆ ప్రోటీన్, తర్వాత బ్రౌన్ రైస్ ప్రోటీన్. మీరు అడగచ్చు, అప్పుడు మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్లో ఎన్ని రకాల ప్రోటీన్ ఉందని మీరు నన్ను అడిగితే 2 రకాల ప్రోటీన్ ఉంటుంది. 90% ఆఫ్ బ్రాండ్స్ వచ్చి సోయా ఉంటుంది, వే ప్రోటీన్ ఉంటుంది, లేదా సోయా ప్రోటీన్ ఉంటుంది, లేదా కెసిన్ ప్రోటీన్ ఉంటుంది. కెసిన్ సోయా లేదా సోయా వే. ఈ కెసిన్ వే ప్రోటీన్ ఇన్వేరియబుల్ గా ఉంటుంది అనమాట. అంతకు మించి బ్రౌన్ రైస్ ప్రోటీను, తర్వాత గ్రీన్ పీ ప్రోటీను అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సోయా అనేది కామన్గా ఉంటుంది అన్నిటిలో. దీంట్లో 5 ఎందుకు ఇచ్చినాం? ఒక్కొక్క రకమైన సోర్స్ నుంచి వచ్చిన ప్రోటీన్ లో ఒక్కొక్క రకమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. 5 రకాలు కలిపినామంటే గుడ్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్. అమైనో యాసిడ్స్ అంటే ఏంటంటే, మనం గోడ కట్టేటప్పుడు ఇటుకలు ఎలా వాడతామో ప్రోటీన్ కి అమైనో యాసిడ్స్ ఆ విధంగా ఇటుకలాగా పనిచేస్తుంది. ఈ 5 రకాల ప్రోటీన్ తీసుకున్నప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి అప్పుడు డయాగ్రాండ్ పౌడర్ తీసుకుంటే వాళ్ళకి లీన్ మజిల్ మాసు, కొవ్వుతో పెట్టిన మజిల్ కాదు, పక్క కండరంతో పెట్టిన కండరం మజిల్ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఊహించండి, వాళ్ళ మజిల్ మాసు పెరిగింది, కొవ్వు తగ్గింది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు శరీరంలో ఉన్న గ్లూకోజు సమర్థవంతంగా శరీరం వాడుకుంటుంది. వాడుకుంటే అప్పుడు వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్ ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు డయాబెటీస్ అన్న వాళ్ళకి నీరసం ఉంటుంది కదా సాయంకాలం దాకా, ఆ నీరసాన్ని తగ్గిస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది. దీంతో పాటు ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. వాటన్నిటికి మించి ఎల్ కార్నిటిన్, టారిన్, ఐనోసిటల్ అని 3 ఉంటాయి. ఇది కూడా చాలా వాటిలో ఉండవు, చాలా కొద్ది బ్రాండ్లో ఉంటుంది. అది కూడా మనం ఇచ్చినంత క్వాంటిటీ ఉండదు. 30+ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. మైక్రో న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్స్. ఈ ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ అన్ని మైక్రో ప్రోటీన్స్, మైక్రో న్యూట్రియన్స్. ఈ వైటమిన్స్, మినరల్స్ అన్ని మైక్రో న్యూట్రియన్స్. సో 30+ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. అంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ డైట్ డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మార్నింగ్ 2 లెవెల్డ్ స్కూప్ తీసుకుంటే
25 grams పౌడర్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఓకే. మార్నింగ్ ఒకసారి తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ ఒకసారి తీసుకోవచ్చు. Mm. అలా తీసుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆకలి తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం శరీరానికి రావాల్సిన పోషణ వస్తుంది, ఆ క్రేవింగ్స్ తగ్గుతాయి. బేసిక్ గానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా తినాలని ఆశ ఎక్కువ ఉంటుంది, అది కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఇది నీళ్ళలో తీసుకోవచ్చా? ఆ నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, పాలలో కూడా కలిపి తీసుకోవచ్చు. ఓకే. సో క్రేవింగ్ తగ్గుతుంది, Mm. వాళ్ళ శరీరంలో ఉండే కొవ్వు శాతం తగ్గుతుంది, మజిల్ మాస్ పెరుగుతుంది, Mm. సో గ్లూకోజ్ యూటిలైజేషన్ పెరుగుతుంది, దీంట్లో ఫైబర్ కూడా ఉంది. సో ఇవన్నీ కలిసి ఏం చేస్తుంది, గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, Mm. వాళ్ళ ఎనర్జీని పెంచుతుంది, Mm. వాళ్ళ మజిల్ మాస్ని పెంచుతుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం Mm. తీసుకోవాల్సిన టాబ్లెట్స్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.